ముత్తైదుగా మన అందరినీ గౌరవించాలి. మనం అందరం కలిసి ఇండియా కూటమిని గెలిపించుకోవాలి. రాహుల్ గాంధీ ప్రధానం చేయాలని. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శర్మిలారెడ్డి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ దేశం ప్రమాదపు అంచుల్లో ఉందని మేధావులు చెప్తా ఉన్నారు. దేశంలో సమైక్యత దెబ్బతింది. ఈనాడు ఈ దేశాన్ని కాపాడేది కేవలం ఇండియా కూటమి, ఇండియా ఫోరం మాత్రమే. ఇండియా ఫోరం అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారానే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోగలం. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏమాత్రం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈనాటి వరకు అనేక ఇబ్బందులు పెడితే కనీసం అవి అడిగి తెచ్చుకోవాలని దుస్థితిలో ఇప్పటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలం గడిపింది. కాబట్టి ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం కేంద్రంలో మోడీ దిగాలి, రాష్ట్రంలో జగన్ దిగిపోవాలి, ఇండియా కూటమి గెలుపు కావాలి. ఆ రకంగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ సభ నుంచి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు, రాజధాని లేదు, అందరికీ తెలిసిన విషయాలే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది, అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నా, ప్రత్యేక హోదా, విభజన హామీలు కావాలన్నా, ఇవన్నీ దక్కించుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఆ రూపంగా అందరూ ఇది చేయాలి. అలాగే ఇక్కడ చింతలపూడి నియోజకవర్గానికి ఎలీజా గారు, ఇక్కడ ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నటువంటి కావూరు లావణ్య గారిని మీరందరూ కూడా ఆదరించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మనవి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను.